హలో ఎవ్రీవన్. ఆటలు పాటలు ఎంటర్టైన్మెంట్ వీటన్నిటికీ టైం లిమిట్ అనేది ఏమైనా ఉంటుందంటారా? లేకపోతే ఇంతసేపే గడపాలని, లేకపోతే రోజంతా కూడా గడపొచ్చని ఏమైనా ఉంటుందంటారా? చెప్తాను. ఈ మధ్య కాలంలో చాలామంది వ్యక్తులు, ముఖ్యంగా యూత్ ఆటల్లోనూ పాటల్లోనూ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ చూడడంలోనూ లిమిట్ లేకుండా 24 అవర్స్ కూడా గడుపుతుండడం మనం చూస్తున్నాము. ఆటలు పాటలు అంటే ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ కాదు, స్క్రీన్ ఫోకసింగ్ అన్నమాట. నిజానికి 24 అవర్స్ అనేవి అందజేయడానికి సోషల్ మీడియా, చాలా రకాలైన యాప్స్ కావచ్చు, ఇంకా మిగిలినవి టీవీ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఏంటంటే ఫ్రీగా ఉంటున్నాయి. ఇట్లాంటివన్నీ 24 అవర్స్ కూడా మనం చూడడానికి అనువుగా ఉంటున్నాయి. వాళ్ళు 24 గంటలు కూడాను మనకి ప్రసారం చేస్తున్నది అందరి కోసమును, కేవలం మీ ఒక్కరి కోసం మాత్రం కాదు. ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో ఖాళీ టైం ఉంటుందని 24 గంటలు కూడాను ప్రసారం చేస్తారు. అది ఎటువంటి సోషల్ మీడియా అయినా కూడా 24 అవర్స్ ప్రసారం చేసేదానికి రీజన్ ఏంటి అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఖాళీ టైం ఉంటుంది అని కన్సిడర్ చేయడం మాత్రమే. అప్పుడు మాత్రమే చూస్తారని. కాబట్టి మీ సమయాన్ని మీరే నియంత్రించుకోవాలి. మీ ఖాళీ టైంలో, అంటే ఖాళీ టైం అనేసరికి కొందరికి 24 అవర్స్ కూడా ఖాళీ టైంగానే ఉంటుంది. అది 24 అవర్స్ ఖాళీ టైం అనేది ఇక్కడ లెక్కలోనికి రాదు. ఖాళీ టైం అంటే ఎప్పుడో ఒక గంట అన్నది లెక్కలోనికి వస్తుంది. ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. 24 గంటలు ఇచ్చే కార్యక్రమాలు అయితే మీ గురించి కాదు, మీరే మీ సమయానికి ఒక పరిమితి విధించుకోవాలి. ఈ కార్యక్రమాలు మీకు ఖర్చే తప్ప ఆదాయం ఉండదనేది గుర్తుపెట్టుకోవాలి. గేమ్స్ అయినా కూడా కంప్యూటర్ ప్రోగ్రామింగ్తో ఆడవలసి ఉంటుంది కనుక మీరు తాత్కాలికంగా గెలిచిన వెంటనే ఓడిపోయి డబ్బులు పోగొట్టుకుంటారనేది మాత్రం నిజం. ఎందుకంటే ఆ గేమ్ యాప్లో మీ చరిత్ర అంతా దాని దగ్గర ఉంటుంది. ఎంత డబ్బులు పోయే వరకు ఆడతారనేది అదే నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి మిమ్మల్ని ట్రాప్ చేసి ఓడిన ఆట మానకుండా ఉండేలాగా చేస్తుంది. మీరు ఆడే గేమ్లో అవతల వైపు ప్రత్యర్థి ఎవరు ఉండరు, మీరు ఒక్కలే ఆడుతున్నారు. కంప్యూటరే మీ ప్రత్యర్థి, కంప్యూటరే ఉంటుందనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆట పాట లాంటివి మనసుకి చాలా ఉల్లాసాన్ని ఇస్తాయి. మీ ఉద్యోగం పని చేసుకున్న తర్వాత మనసుకి కొంచెం హాయిగా ఉండడానికి, రిలాక్సింగ్గా ఉండడానికి ఒక అరగంట లేదా ఒక గంట సేపు ఆటపాటలో గడపచ్చు. అది తప్పు కాదు. మీ ఉద్యోగం పనిలో బాగా అలసిపోయిన తర్వాత ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి కదా. మీ ఉద్యోగం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వదులుకొని వాయిదా వేసుకొని ఒక వ్యసనం లాగా అదే పనిగా గేమ్స్, పాటలు, ఎంటర్టైన్మెంట్లు ఇట్లా గడపడం వల్ల మీ కళ్ళు, బ్రెయిన్, హార్ట్ ఇవన్నీ కూడా అలసిపోతాయి. నర్వ్స్కి కూడా చాలా స్ట్రెస్ తగులుతుంది. టెన్షన్తో గేమ్స్ పూర్తిగా శ్రమను కలిగిస్తాయి. తర్వాత మీరు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, నిద్ర వస్తుంది. కాబట్టి ఈ గేమ్స్ ఒక వ్యసనంగా మారి మీ డబ్బుని, మీ వ్యయ ప్రయాసలను, మెయిన్గా మీ టైంని, మీ బలాన్ని అన్నిటిని లాగేసుకుంటాయి. మిగిలిన చిన్న ఇంటి పనులు చేయడానికి కూడా మీకు ఎనర్జీ రాదు, ఇంట్రెస్ట్ రాదు, ఇరిటేషన్ మాత్రమే వస్తుంది. ఆదాయం వచ్చే పనులు చేయడానికి విలువైన సమయం అస్సలు మిగలదు. మెయిన్గా పనికొచ్చే పనిని చేయమన్నమాట. దేనికైనా కూడా అతి అన్నది పనికిరాదు, అది అందరికీ తెలిసిన విషయమే. అతిగా ఏది ఉండకూడదు. ఒక అరగంట గంట సేపు మనము ఈ సోషల్ మీడియా తోటి మనము రిలాక్స్ అవ్వచ్చు. గేమ్స్, ఎంటర్టైన్మెంట్లో సమయాన్ని, ఎనర్జీని పూర్తిగా వినియోగించి అలసిపోకండి. ఆదాయం వచ్చే పనులు పనిచేయడానికి, సంఘంలో పేరు తెచ్చుకునే పనులు చేయడానికి అస్సలు టైం మిగలదు మనకి. సో అట్లాంటి వైపుకి ఓవర్గా వెళ్లకుండా ఒక లిమిట్ అంటూ మనం పెట్టుకున్నట్టయితే మనకి సోషల్ మీడియాలోన టైంపాస్ చేయడం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ గేమ్స్లో పాటలు ఇలాంటివి విలువైన సమయాన్ని, డబ్బుని ఎంతో వృధా చేస్తుంది కదా. ఆ సమయంలో మీకు ఉన్న మంచి ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ గడపడానికి ట్రై చేయాలి. సో ఇలా మెల్లగా మనల్ని మనము మార్చుకుంటూ, ఈ నావిగేషన్స్ అన్నీ కూడాను లిమిట్స్ క్రాస్ చేయకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండకపోతే మన లైఫ్లో చాలా పార్ట్ని, ఇంచుమించుగా మన లైఫ్ స్పాన్లో చాలా హాఫ్ పార్ట్ని మనం కోల్పోతాము. అది మీకు కూడా తెలుసు. కానీ ఒక కంట్రోలింగ్ ఉండదు. కంట్రోలింగ్ అనేది ఎప్పుడైనా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. సో స్క్రీన్ ఫోకసింగ్ అన్నది లిమిట్ అంటూ పెట్టుకుంటే మన హెల్త్ బాగుంటుంది, మన మెంటల్గా మనకి స్ట్రెస్ తగ్గుతుంది, మనం కూడా హ్యాపీగా ఉంటాము. అలాగే సోషలైజేషన్ వల్ల మన మెంటల్ హెల్త్ బాగుంటే, బయటికి వెళ్ళి అవుట్డోర్ గేమ్స్ ఆడడం వల్ల మన ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇంతవరకు నా మాటలు విన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇవి పాటించితే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. థ్యాంక్ యూ.
నేను ఇచ్చే సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.